హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటికీ మర్చిపోలేని మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్. ఉత్కంఠభరితమైన ఈ ఫైనల్లో ఎవరు విజయం సాధించారు అంటే అవును, భారత్ మళ్ళీ ఛాంపియన్గా అయ్యింది. ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ని పూర్తి రివ్యూ చేద్దాం. మొదట బ్యాటింగ్కి వచ్చిన పాకిస్తాన్ మంచి స్టార్ట్ ఇచ్చిన మధ్యలో ఇండియా బౌలర్లు ఆటను పూర్తిగా తిప్పేశారు. ఓపెనర్లు కొంత రన్స్ చేసినా మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా స్కూల్ గేమ్ లాగా ఆడారు. ఏ టీం అయినా స్టార్టింగ్ 10 ఓవర్స్లో 100 దగ్గరికి వెళ్తే ఓవరాల్గా 200 టార్గెట్స్ ఇస్తారు. బట్ అలా చేస్తే పాకిస్తాన్ ఎలా అవుతుంది? జస్ట్ 146 రన్స్కే ఆల్అౌట్ అయింది. ఈ స్కోర్ కూడా వాళ్ళ ఓపెనర్స్ వల్లే సాధ్యమైంది. వారి మధ్య వచ్చిన 86 పరుగుల పార్ట్నర్షిప్పే పాకిస్తాన్ పరువును ఎంతో కొంత కాపాడింది. ఆ తర్వాత మిగిలిన 8 మంది ప్లేయర్స్ కలిసి చేసింది 33 పరుగులు మాత్రమే. అరే, మా గల్లీ పూరన్లు కూడా ఇంతకన్నా ఎక్కువ కొడతారు కదరా. లాస్ట్ మ్యాచ్లో వారు ఏమన్నారో ఫ్లైట్ క్రాష్ సంథింగ్ ఏదో అన్నాడు కదా. తన వికెట్ తీసి బూమ్రా యాక్షన్ తో సేమ్ రివర్స్ గిఫ్ట్ ఇచ్చేశాడు. బౌలింగ్ లో ఫస్ట్ 9 ఓవర్స్ కాస్త ఇబ్బంది పడ్డ విషయం నిజమే. బట్ ఒక్కసారి ఓపెనర్స్ వికెట్స్ పడ్డాక స్కూల్ పిల్లల కన్నా ఈజీగా వికెట్స్ పడ్డాయి. ఎస్పెషల్లీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు కుల్దీప్ యాదవ్ మరోసారి కీ రోల్ ప్లే చేశాడు. తన బౌలింగ్లో 2.4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి ఎక్స్పెన్సివ్గా మారాడు. బట్ ఆ తర్వాత 1.2 ఓవర్స్లో కేవలం ఒక్క రన్నే ఇచ్చి ఏకంగా 4 వికెట్స్ తీశాడు. అలానే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా కూడా చెరో 2 వికెట్స్ తీసి మెప్పించారు. దీంతో పాకిస్తాన్ మొత్తం 146 రన్స్లోనే ఆల్అౌట్ అయింది. 147 రన్స్ చేస్ చేయడానికి వచ్చిన ఇండియా మొదట కొన్ని వికెట్లు కోల్పోయినా యంగ్ ప్లేయర్ అయిన తిలక్ వర్మ క్లచ్ ప్లేయర్ లాగా ఆడి మ్యాచ్ ని కంట్రోల్ చేశాడు. అతనికి తోడు శివం దూబే కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రింకు సింగ్ 4 కొట్టి భారత్ కి అద్భుత గెలుపుని అందించాడు. ఇక ఈ మ్యాచ్లోని టర్నింగ్ పాయింట్స్ చూసేద్దాం. ముందుగా కుల్దీప్ యాదవ్ తీసిన 4 వికెట్లు. అలానే పాకిస్తాన్ 113 నుండి కేవలం 146కి పడిపోవటం. తిలక్ వర్మ ఆడిన కన్సిస్టెంట్ ఇన్నింగ్స్. ఇవి లేకపోతే ఫలితం వేరేలా ఉండేదేమో. ఇండియా మళ్ళీ ఏషియా కప్ 2025 ట్రోఫీని లిఫ్ట్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ 2025 ఫైనల్ పూర్తి రివ్యూ. ఈ మ్యాచ్లో మీకు బెస్ట్ ప్లేయర్ ఎవరో మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. నాకైతే తిలక్ వర్మ. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.